ఇస్తారు ఇస్తారు ఆయన మాట్లాడతారు. లక్ష్మణరావు గారు మీ టైం మీకు ఇస్తా కదా. లక్ష్మణరావు గారు ఆగండి. ఎస్ విజయ్ కిరణ్ గారు వ్యక్తిగతంగా మాట్లాడద్దు. లక్ష్మణరావు గారు, లక్ష్మీకాంత్ గారు అరే వరే అనుకోవద్దు ప్లీజ్. దయచేసి ఆగండి, మీరు దయచేసి ఆగండి. ఎస్ విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు, లక్ష్మీకాంత్ గారు మీ ఇద్దరిని కూడా జనాలు అందరూ చూస్తారు. లక్ష్మణరావు గారు సంయమనం పాటించండి. లక్ష్మణరావు గారు లక్ష్మీకాంత్ గారు ఆగాలి. మ్యూట్ అవుతారు సార్, మీరు మ్యూట్ అవుతారు. విజయ్ టైం కిల్లింగ్ అవుతుంది. ప్లీజ్ విజయ్ కిరణ్ గారు ఒక్క నిమిషం, వాళ్ళు మ్యూట్ అవుతారు. విజయ్ కిరణ్ గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. విజయ్ కిరణ్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు సార్ టాపిక్ కాదు సార్, ఇక్కడ మనోభావాలు దెబ్బతీసే విధంగా అరే ఒరే ఇవన్నీ మంచి పద్ధతి కాదు. అదే కదా నేను కూడా చెప్పాను. నువ్వు విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. నా పద్ధతి మార్చుకుంటే నీకు నీ పార్టీకి ఇద్దరికి మంచిది. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆ వయసులో ఏదో ఒంట్లో బాగాలేదు కాబట్టి బెయిల్ ఇచ్చారు. ఇవన్నీ ఈ అహంభావమైన మాటలు. సరిగ్గా ఒంగోని కొబ్బరికాయ కొట్టలేని మీ నాయకుడికి మా నాయకుడికి పోటీ పెడితే ఇంకా దానికంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమని చెప్పండి. ఇప్పుడు బిదురు రెడ్డికి బెయిల్ ఇచ్చినటువంటి కారణం ఛార్జ్షీట్ వేశారు కాబట్టి, అయినప్పటికి కూడా అతను విచారణకు హాజరవ్వాలా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వారంలో 2 రోజులు వచ్చి సంతకం పెట్టాలా. ఆయన ఏదో సచ్చీలుడు నిప్పు అనే బెయిల్ ఇవ్వాలా. ఛార్జ్షీట్ వేశారు కాబట్టి బెయిల్ ఇచ్చారు. బెయిల్ అనేది ఎవరైనటువంటి హక్కు, ఆ హక్కులో భాగంగా బెయిల్ వచ్చింది తప్ప ఆయన ఏదో నిప్పనో లేదా తుప్పనో ఇవ్వాల. కేవలం అతని పైన ఉన్నటువంటి నేరాలుగానే ఉన్నాయి, నిందితుడుగానే ఉన్నాడు. అతన్ని ఫ్యూచర్లో జరిగేటువంటి విచారణలో అతను నేరస్తుడా కాదా అనేటువంటిది కోర్టు నిర్ణయిస్తుంది. అతను ఒక దొంగ, లిక్కర్ వ్యాపారంలో తప్పు చేశాడు అనేటువంటి ప్రభుత్వం తరఫున నిరూపించి కోర్టులో పెట్టాం. కోర్టు నిర్ణయిస్తుంది అతను నిజమైన దొంగ కాదా అనేటువంటిది. అప్పటి వరకు అతని పైన అభియోగాలు ఉంటాయి. అంత మాత్రాన ఇప్పుడు బెయిల్ వచ్చినంత మాత్రాన ఎవరు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద బెయిల్ వచ్చినా లేదా ఇంకోటి బెయిల్ వచ్చినా చట్టం విచారణ తర్వాత మాత్రం ఎవరు ఏంటనేది. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్లో పేరు రాశారు. అక్కడే అర్థమవుతుంది ఎవరిది నిజమైన కేసు, ఎవరు తప్పుడు కేసు అనేటువంటి అంశం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి 11 కేసుల్లో, జగన్మోహన్ రెడ్డి గారి ఈడీ సిబిఐ కేసులో వాళ్ళకి పోల్చి మాట్లాడటం కూడా తప్పే. ఇక్కడ డిజిటల్ బుక్కు సంబంధించి ఇవాళ వైసీపీ క్యాడర్ చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో పెట్టారు. కేసులో చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో సంతకం పెట్టారు. అందుకే ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు మెయిన్ యాక్టివ్ గా ఎందుకున్నారంటే ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారయ్యా. దానికి మీరు సంతకం అందుకే కదా స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎందుకు స్కామ్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. సంబంధిత మినిస్టర్ గారు ఎవరో కాదు, డైరెక్ట్ గా అప్పుడు సీఎం అయిందంటే చంద్రబాబు నాయుడు సంతకం పెట్టారు. నీ పరిధిలో లేదు, కోర్టు నిర్ణయిస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఈ డిజిటల్ బుక్ అనేటువంటిది ఏ రోజన్నా సరే ఇవాళ సుబ్రహ్మణ్యం కుటుంబానికి సంబంధించిన వాళ్ళు డిజిటల్ బుక్ లో కేసు అప్లోడ్ చేయాలా, డాక్టర్ సుధాకర్ గారి కుటుంబ సభ్యులు ఈ డిజిటల్ బుక్ లో కేసు అప్లోడ్ చేయాలా, వరప్రసాద్ ఈ డిజిటల్ బుక్ లో కేసు అప్లోడ్ చేయాలా, అదే విధంగా మన చీరాల కిరణ్ దాంట్లో కేసు అప్లోడ్ చేయాలా, నాగమ్మ కేసు అప్లోడ్ చేయాలా, అమరావతి రైతుల మహిళల్ని అవమానకరంగా మాట్లాడి వారిని గుండెలపై తనేటువంటి వారిపైన కేసులు అప్లోడ్ చేయాలా, వారిని తీసుకురావాలా, వారిపైన శిక్షించాలా. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసిన దాష్టికాలు ఆ డిజిటల్ బుక్ లో ఎంటర్ చేస్తేనే ఆ డిజిటల్ బుక్ బ్లాక్ అయిపోయింది.
కాబట్టి ఈ డిజిటల్ బుక్లు ఆ బుక్లు ఈ బుక్లు కాదండి, ఏ బుక్ అయినా సరే రాజ్యాంగం Right. కింద పనిచేయాల్సిందే. Right. కేవలం మీరు బెదిరించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు, అధికారులు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ పప్పులు ఈ ప్రభుత్వం ముందు నడవు. తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షించి తీరుతాము. ఏం డిజిటల్ బుక్ అండి? చైన్ స్నాచర్ తీసుకెళ్లి చైన్ స్నాచర్ మీద పోలీసులు కొట్టారు, అది డిజిటల్ బుక్ లో రాస్తారా? హత్యాయత్నం చేశారు, అది డిజిటల్ బుక్ లో రాస్తారా? హత్యలు చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించారు. కాబట్టి హత్య చేసిన Yes. వాళ్ళని కేసులు Okay, right అండి. అధికారులు Conclude చేయండి. చర్యలు తీసుకోకూడదు. అదే డిజిటల్ బుక్ యొక్క ముఖ్య సారాంశం. ఎస్ సార్, రేగడి లక్ష్మణ్. ఎస్ అర్థమైంది సార్, సమయం తక్కువ ఉంది, అన్యత భావించొద్దు. లక్ష్మణ్ రావు గారు 30 సెకండ్స్.